అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు సివిపి చెల్లించే వారికి 135 నెలలు పూర్తయిన తర్వాత దాన్ని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఈ మధ్య ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు సంబంధించి ఈ కమ్యూటేషన్ సంబంధించినటువంటి సమాచారం అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని కీలక ఉత్తర్వులు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కొందరు దీనికి సంబంధించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళిన వారికి ఈ 135 నెలలు తర్వాత వచ్చేది అదనంగా తీసుకుంటున్నారని చెప్పి వారి తరపున లాయర్లు వాదించడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఆ లెక్కలన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా 130 నెలల తర్వాత ఈ రికవరీ అనేది చేయకూడదని చెప్పి వారికి ఉత్తర్వులను ఇస్తూ వాటిని నిలుపుదల చేయాలని, వారికి సంబంధించి ఈ అదనంగా తీసుకున్నటువంటి అమౌంట్ కూడా చెల్లించాలని చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలో పేర్కొనడం జరిగింది. అయితే దాని తర్వాత చాలామంది పెన్షనర్స్ మరలా కోర్టుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి ఈ విధంగా లెక్కలు వివరించడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మెమోని విడుదల చేసింది. అయితే ఆ మెమోలో తాత్కాలికంగా ఈ 135 నెలలు పూర్తయిన వారికి మాత్రం నిలుపుదల చేయాలని ఇచ్చున్నారు. కానీ దాంట్లో ఈ తర్వాత అదనంగా చెల్లించిన అమౌంట్ని తిరిగి ఇవ్వాలి అనేటువంటి సమాచారం ఎక్కడా కూడా ఈ మెమోలో ఇవ్వలేదు. కాబట్టి చాలామంది పెన్షనర్స్ దీనికి సంబంధించి ఇది ఇస్తారా లేదా అనేది ఏర్పడింది. దాదాపు దీనివల్ల 40,000 మంది వరకు ప్రయోజనం ఏర్పడింది. అయితే పెన్షనర్ సంఘాలు మాత్రం ఈ అమౌంట్ అదనంగా తీసుకున్నటువంటి దాదాపుగా 35 నుంచి 40 నెలలు అమౌంట్ ఏదైతే ఉందో 45 నెలల వరకు ఆ అమౌంట్ని మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ట్రెజరీ అధికారులు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఈ అంశం పూర్తి స్థాయిలో దీంట్లో వచ్చినటువంటి కేసులన్నీ కూడా హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఖజానా శాఖ అధికారులు వీరికి తెలియజేసినట్టుగా, అసోసియేషన్స్ వారికి తెలియజేసినట్టుగా మనం వార్తాపత్రికల్లో చూడొచ్చు. కాబట్టి ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కాబట్టి ఖజానా శాఖ అధికారులు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ఈ కేసు సంబంధించినటువంటి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా వీరికి అమౌంట్ వెనక్కి ఇవ్వాలా, అయితే వెనక్కి ఇచ్చే నేపథ్యంలో ఇంకొక అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా కలిపి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి డిమాండ్లు అయితే మనకు కొనసాగుతున్నాయి. కోర్టు ఏం చెప్తుందో వేచి చూడాలి.